Welcome to Money World. Hi friends, welcome to Money World channel. And first time నా ఛానల్ కి విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ దాంతో పాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ అನ್ನು పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. డబ్బులు పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటిది అంటే SBI కొత్త యాప్ ఒకటి వచ్చింది. సో ఆ యాప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈక్వల్ టు సేమ్ తేజ్ యాప్ లాగే ఉంటుంది కానీ చాలా సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో ఆ యాప్ ద్వారా మంచి ఇన్కమ్ సోర్సెస్ని ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఆఫర్ మీకు ఎప్పటి వరకు ఉంది, ఎలా పేమెంట్స్ ఇస్తుంది, అండ్ ఎలా దీంట్లో మనము ఇన్కమ్స్ తీసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హార్ట్ఫుల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కింద కామెంట్స్ చేయండి అండ్ మనీ వరల్డ్కి మరింత సపోర్ట్ చేయండి. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోతాం యాప్లోకి. సో డిస్క్రిప్షన్లో మీకు కింద అండ్ ఒక రిఫరల్ కోడ్ ఉంటుంది. ఆ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు డబ్బులు యాడ్ అవుతాయి. సో ఎంత యాడ్ అవుతాయి అండ్ ఎలా దీంట్లో ఇన్కమ్స్ ని తీసుకోవాలని చెప్పి క్లియర్ గా తెలుసుకుందాం. సో యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, రిఫరల్ కోడ్ కూడా అక్కడ ఇస్తాను, క్లియర్ గా అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ గా వెళ్ళి చిన్న ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను అండ్ నేను వచ్చేస్తాను మింగిల్లోకి. సో ఇక్కడ ఏంటిదంటే SBI కొత్తగా లాంచ్ చేసిన మింగిల్ యాప్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. బట్ దీంట్లో ఎలా ఏంటి సంగతి అని చెప్పి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటిదంటే యూజర్ అండ్ మర్చెంట్ ఆప్షన్స్ రెండు ఉంటాయి. సో మర్చెంట్ ఆప్షన్ ని మర్చిపోండి, యూజర్ ఆప్షన్ ని పట్టుకోండి. సో ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఏంటి ఏం సంగతిలో ఒకసారి తెలుసుకుందాం. ఇది ఏంటిదంటే కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి ఒక ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రిఫరల్ త్రూ జాయిన్ అవుతారో వాళ్ళకి 21 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను ఇక్కడ మీకు ఇచ్చిన రిఫరల్ కోడ్ తో మీరు జాయిన్ అవుతే మీకు 21 రూపీస్ వస్తాయి. అండ్ మీరు ఎవరినైనా రిఫర్ చేశారు అనుకోండి అండ్ మీకు 21 రూపీస్ వస్తాయి. కానీ ఏంటిదంటే జస్ట్ ఒక 1 రూపీ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న రిఫరల్ కోడ్ ని మీరు యూజ్ చేయండి అండ్ యూజ్ చేసిన తర్వాత మీకు 21 రూపీస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మీరు ఎవరినైనా మీ రిఫరల్ కోడ్ తో జాయిన్ చేసి అండ్ మీరు వాళ్ళకు 1 రూపీ సెండ్ చేయండి, వాళ్ళు మీకు 1 రూపీ సెండ్ చేస్తారు. ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇద్దరికి బెనిఫిట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో సింపుల్. అండ్ ఈ యాప్ లో ఎలా ఏం సంగతులు అని చెప్పి క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే దీంట్లో ఎలా జాయిన్ అవుతారు, ఎలా పేమెంట్స్ తీసుకుంటారు అండ్ ఎలా మనకు దీంట్లో ఇన్కమ్ యాడ్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఈ యాప్ వచ్చేసి చాలా సెక్యూర్ గా ఉంది. ఎందుకంటే ఏ స్క్రీన్ షాట్స్ తీసుకోవట్లేదు, ఏ స్క్రీన్ రికార్డ్ సపోర్ట్ చేయట్లేదు అనమాట. అంతా సెక్యూర్ గా ఉంది. సో ఇలా ఉంది కాబట్టి నేను స్క్రీన్ ని రికార్డ్ చేయలేదు. మళ్ళీ దాన్ని వేరే చోట క్యాప్చర్ చేసి అండ్ ఫొటోస్ తీసి చూపించడం, సో అది ఎందుకో నాకు నచ్చలేదు. సో దాట్స్ వై. అండ్ నేను డైరెక్ట్ గా ఏంటిదంటే అండ్ నేను కొన్ని స్టెప్స్ చెప్తాను, ఆ స్టెప్స్ ను ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ మీరు ఎవరైతే ఉన్నారో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లో యాప్ ఓపెన్ అయిపోతుంది. యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఓకే, స్టెప్ నెంబర్ 1 మీరు చేయాల్సింది ఏంటిదంటే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు రిఫరల్ కోడ్ అడుగుతుంది. ఆ రిఫరల్ కోడ్ ని ఎంటర్ చేయండి. ఆ రిఫరల్ కోడ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది లేదా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు 21 రూపీస్ వస్తాయి. వితౌట్ రిఫరల్ కోడ్ అమౌంట్ అనేది యాడ్ అవ్వదు. ఓకేనా? స్టెప్ నెంబర్ 2 యూజర్ అకౌంట్ మాత్రమే చూస్ చేసుకోండి. మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. సో యూజర్ అకౌంటా లేదా మర్చెంట్ అకౌంటా అని చెప్పేసి యూజర్ అకౌంట్ని మాత్రమే యాక్సెప్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీ మొబైల్లో ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్తో లింక్ చేయండి. ఓకేనా? సో కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని చెప్పి అడుగుతుంది, కంటిన్యూ చేయండి ఫేస్బుక్తో. ఓకేనా? స్టెప్ నెంబర్ 3. అండ్ స్టెప్ నెంబర్ 4 మీ ATM కార్డులో ఉన్న 16 డిజిట్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ATM కార్డ్ పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇట్స్ అఫీషియల్ SBI బ్యాంక్ అకౌంట్ యాప్ అనమాట. ఓకేనా? సో అండ్ ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది జనరేట్ అవ్వదు. సో కార్డ్ నెంబర్ అండ్ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. అంటే మీ బ్యాంక్తో లింకప్ అయిన ఆ రిలేటెడ్ SBI బ్యాంక్కి లింకప్ అయిన మొబైల్ నెంబర్కి మీకు ఒక SMS రావడం జరుగుతుంది. సో ఈ SMS వచ్చినప్పుడు డైరెక్ట్గా అక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై చేసుకున్న తర్వాత స్టెప్ నెంబర్ 6లో అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. 6 డిజిట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. మీ దగ్గర అండ్ మీరు అనుకున్న ఒక 6 డిజిట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఓకేనా? సో డన్ చేసేసేయండి. అండ్ 6 డిజిట్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీఎంటర్ చేయమంటుంది, రీఎంటర్ చేసేసేయండి. అండ్ ఫైనల్గా మళ్ళీ డైరెక్ట్గా మీకు ఒక SMS రావడం జరుగుతుంది. SBI నుంచి ఒక అఫీషియల్ SMS రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్కి. డన్. ఇక్కడతో మీరు చేస్తున్న ప్యాటర్న్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7 ఇక డైరెక్ట్గా మీ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్స్ని డైరెక్ట్గా చూడండి. అంటే ట్యూటోరియల్స్ టైప్లో వస్తూ ఉంటాయి అనమాట స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ని కాస్త ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈజీ టు పే మై ఫ్రెండ్స్ అని చెప్పి బటన్ ఉంటుంది. డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి ఇక్కడ పే చేసేసేయండి. అంటే మీ కాంటాక్ట్స్లో ఎవరైనా మింగిల్ యూజ్ చేస్తుంటే, మింగిల్ యూజ్ చేసే మెంబర్స్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి 1 రూపీ సెండ్ చేసేసేయండి. అండ్ సెండ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీ అమౌంట్ కాస్త వాళ్ళకి సెండ్ అవుతుంది. యాజ్ తేజ్ లక్ అనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్ అండ్ దీంట్లో కొన్ని అండ్ స్క్రాచ్ కార్డ్స్ కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. బట్ ఐ థింక్ సో. అండ్ రావచ్చు, రాకపోవచ్చు ఏమో. అండ్ ఎందుకంటే కొన్ని చోట్ల న్యూసెస్ నడుస్తున్నాయి దీనికి స్క్రాచ్ కార్డులు కూడా రావచ్చు అని చెప్పేసి. బట్ ఐ డోంట్ నో. బట్ అది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి స్క్రాచ్ కార్డ్స్ పెట్టకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు
ఆల్మోస్ట్ ఏంటిదంటే 21 రూపీస్ మీకు రావడం జరుగుతుంది రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే. మీకు మీ రిఫరల్ కోడ్తో మీ ఫ్రెండ్స్ జాయిన్ అయితే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే 1 రూపీ మీకు వస్తుంది అనమాట. సో దయచేసి జాయిన్ అయిన వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ చేయండి 1 రూపీ అనేది. అండ్ చాలా మంది ఏంటిదంటే వీడియోస్ కింద లింక్స్ ఇచ్చుకొని నాకు చేయండి వీళ్ళకి చేయండి అని చెప్పేసి అంటున్నారు. బట్ నేనైతే ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇవ్వట్లేదు, హ్యాస్ పర్ యువర్ విష్. అండ్ మీరు చేసుకొని ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి ట్రాన్సాక్షన్ చేసుకోండి, ఓకేనా. జెన్యూన్ అండ్ 100% పేమెంట్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్ ఇది లాంటిది ఏం లేదు. కానీ ఇక్కడ మీకు వచ్చే పేమెంట్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది, ఓకేనా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో వెంటనే జాయిన్ అయిన వెంటనే అమౌంట్ అనేది రాదు. 24 అవర్స్ టు 48 అవర్స్కి మీ బ్యాంక్లో అమౌంట్ జనరేట్ అవుతుంది, ఓకేనా. డైరెక్ట్గా అండ్ ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. అండ్ దీంట్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి ఒక మ్యాండేటరీ థింగ్ ఏంటిదంటే మీ దగ్గర SBH కానీ SBI కానీ అకౌంట్స్ ఉండాలి. అండ్ వాళ్ళు మాత్రమే దీంట్లో చేయగలరు అనమాట, ఓకేనా. సో ఇక నేను ఇచ్చిన ఒక అఫీషియల్ సైట్లో ఇక్కడ చూపించినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. స్పెషల్ ఆఫర్స్లో మర్చెంట్ అనే దాన్ని వదిలేసేయండి. ఇక్కడ 21 చూడండి, మింగిల్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ 21 రూపీస్ యాడ్ అవుతాయని చెప్పేసి ఇస్తుంది. P2P ట్రాన్స్ఫర్ అండ్ మర్చెంట్ పేమెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 21 ఇన్యాక్టివ్ SBI మింగిల్ రిఫరల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి అడుగుతుంది. అండ్ 21 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకు ఒక రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి. కానీ ఏంటిదంటే మీరు జాయిన్ అయిపోయి ఒక 1 రూపీ అండ్ మీ ఇంట్లో ఎవరి దగ్గర 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు ప్యారలల్ స్పేస్ యూజ్ చేసేసి 2-3 అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. డైరెక్ట్గా అండ్ మీ ఈ యాప్ నుంచి దాని నుంచి దీనికి సెండ్ చేసేసుకోండి. 21 రూపీస్ మీకు ఇమీడియట్గా ఇన్స్టాంట్గా యాడ్ అవ్వకపోయినా 24 to 48 అవర్స్ లోపల 100% యాడ్ అవుతుంది. సో ఒక మంచి బెనిఫిట్ అనమాట ఇది. అండ్ ఈ రోజు మనీవల్ నుంచి చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఆల్మోస్ట్ నేను ఏంటిదంటే కొన్ని వీడియోస్ చేశాను, దాన్ని ఎడిట్ చేయలేదు. అండ్ 2-3 డేస్ బ్యాక్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆల్రెడీ ఓల్డ్గా చేసిన వీడియోస్కే నేను ఎడిట్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఈవినింగ్ లోపు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ హార్ట్ఫుల్గా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.